ఉద్భవించాలని చెప్తా ఉన్నా. ఈ దుర్మార్గులు, ఈ కబ్జాకోరులు, ఈ ఆక్రమణదారులు, ఈ ముఠాలు, ఈ దోపిడీదారులు ఇక్కడ అంతం పెరగాలని చెప్తా ఉన్నాను. మీరందరూ బాగుండాలంటే, మీరందరూ మంచిగా ఉండాలంటే ఒక్కసారి నీతి నిజాయితీ ధర్మం వైపు ఆలోచించండి. మళ్ళీ లాస్ట్ రోజు వచ్చే 500,000 రూపాయలకి మీ ముఖానికి తల్లే కొన్ని మంది నీళ్ళకి 5,000 అంటే మీ పిల్లలు మీరు తాకట్టు పెట్టినట్టు, మీ కుటుంబాలు మీరు తాకట్టు పెట్టినట్టు వీళ్ళ ముందు. ఈ 5 సంవత్సరాలలో ఎవడన్నా మీ ఇళ్ళ ముందుకు వచ్చిందా? ఎవరికైనా హాస్పిటల్లో పడితే ఎవడన్నా వచ్చిందా? ఎవరికైనా హాస్పిటల్ అయ్యా నాకు ఖమ్మంలో హాస్పిటల్లో జాయిన్ చేసిన, హైదరాబాద్ జాయిన్ చేసిన ₹1,00,000 బిల్లు అంటే ఎవడన్నా కట్టిందా? ఇలా ఏ ఒక్కడికి అవసరంలే. ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజలు, పేద ప్రజలు వాళ్ళని ఏదో రకంగా వాళ్ళ మీద ముఠాలు ఏర్పాటు చేసి వాళ్ళని కొనుక్కోవచ్చు 5 సంవత్సరాలకు ఒకసారి అని చెప్పి కేవలం 5 సంవత్సరాల్లో లాస్ట్ 5 రోజులు ఇప్పుడు కూడా తిరగట్లే. వాళ్ళు చూసిరా? వాళ్ళు ఎప్పుడు తిరుగుతారు తెలుసా? 15వ తారీఖు తర్వాత తిరుగుతారు. ఈ 15వ తారీఖు ఇప్పుడు దాకా ఎందుకు ఖర్చులు అనవసరం. ఈయన దాపమాటాడు, ఆయన దాపమాటాడు. అమ్మాయి వాళ్ళు కష్టపడి సంపాదించిన కాబట్టి ఆ డబ్బులు కూడా పెట్టరు. వాళ్ళు కేవలం ఆ 2 రోజులకి ఒక క్వార్టర్లు పెడతారు. ఆ 2 రోజులకి మన ముఖం మీద మందు చల్లుతారు. మీరు తోలుకునే లోపు 500,000 చెవులు ఇచ్చి చనిపోయి పత్తా లేకుండా పోతారు. ఈ పత్తా లేకుండా తిరిగే బ్యాచ్లు హుజూర్నగర్ నుంచి పత్తాలు కూడా పంపాలి మీరు అని చెప్తా ఉన్నా. మీ జీవితాలు బాగుండాలి, మీ గ్రామాలు బాగుండాలి, మీ ఊర్లు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ పిల్లల చదువులు బాగుండాలంటే తప్పనిసరిగా రగన్నకు ఒక్కసారి ఓటండి అని చెప్తా ఉన్నా. ఒక్కసారి. రేపు రగన్నకి చేత కాదు, రగన్న మీకు అన్యాయం చేసిండు, రగన్న మీకు అక్రమం చేసిందంటే ఏ ఒక్క జనమైనా 5% మంది జనాలు రగన్న మాకు అవసరం లేదంటే నాంతలో రిజైన్ చేసిపోతా అని చెప్తా ఉన్నా. ఈ రోడ్డు ఇట్లుంటుందా? ఎవడి పంచాయతీలు మీరు పెట్టుకోనికి మీ ఇళ్ళలో పెట్టుకుంటారు పంచాయతీలు. ఈ రోడ్డు ఇట్లుంటాయి. ఈ రోడ్డు నాటకాలు, డ్రామాలు. ఈయన కాంగ్రెస్ అని ఏదని కాంగ్రెస్ అని టీఆర్ఎస్ అని ఏమి మీ ఇద్దరు పెట్టుకుంటే ప్రజలు ఎంతమంది అలిగిపోతున్నారు? ఎన్ని బండ్లు పడ్డాయి, ఎన్ని ట్రాక్టర్లు పడ్డాయి, ఎన్ని వడ్ల బస్సాలు పడ్డాయి. ఇవేం పోయింది పడ్డాయి ఆస్తులు? ఇవేం పోయినాయి? కోట్లు సంపాదించిన ప్రజల మీద, పేదల మీద పడి 100 కోట్లు సంపాదించడం. పేదవాడు ఎకరం ఒడ్లు పెట్టుకొని వస్తుంది కూడా ఇక్కడ నీళ్ళలో పడి ఆగమాగం అయిపోతుంది. మీకేం పోయింది ఆశలు? అంతో పాలపడితే పట్టుకురాజం ఈయన వాళ్ళు దోచుకోవడం, దాచుకోవడం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడే వల్ల మీ నాయకత్వాన్ని మీరంతా పోవాలా? గుర్తుపెట్టుకోండి అన్న, గుర్తుపెట్టుకోండి అక్క, గుర్తుపెట్టుకోండి తమ్ముడు. తప్పనిసరి నియోజకవర్గం మారి తీరాలి. మీ అందరూ భవిష్యత్తు మారాలంటే ఈ రోజు ఎవరు టికెట్ ఇచ్చినా లేకుండా నాకు అవసరం లేదు, నేను సింహం గుర్తుతో పోటీ చేపుతున్నా, స్వతంత్ర అభ్యర్థిగా గెలవబోతానని చెప్తా ఉన్నా. మీరు బీసీలని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ మోచేతి నీళ్ళు కూడా తిరుగుతానని నేను చూస్తూనే ఉన్నా. మోచేతి నీళ్ళగా మీ బీసీలు, మోచేతి నాలే మన ఎస్సీలు, మొగచేతి నీళ్ళగా మన ఎస్టీలు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీ చేతులు నీళ్ళు పోస్తా మంచి నీళ్ళు తాగని తప్ప ఎన్ని నీళ్ళు తాగి బతకండి రాబోయే రోజులని చెప్తా ఉన్నా. మీరు ఎన్ని నీళ్ళు కలవబడి గుర్రం బోళ్ళు తాకట్టు పెడితే 100 ఎకరాలు కబ్జా చేస్తున్నారు. మన నాయకులు ఎన్ని కలవబడి వాళ్ళు ఎన్ని ఎకరం కాపాడుకోనికి వీలుని తయారు చేసి ఈరోజు మొత్తం 100 ఎకరాలు కబ్జా చేశారు. ఇష్టాచారం. ఎవడొస్తుండో, ఎవరు రిజైన్ చేస్తుండో, ఎవడు గెలుస్తుండో, ఎవరి కోసం ఎవరు పనిచేస్తుండో ఈడ మళ్ళీ నాటకాలు ఉందంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు అని చెప్పేసి సైదిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరు ఒకటే మెట్టు కింద ఉండేవాళ్ళు, ఒకటే గొడుగు కింద ఉండేవాళ్ళు. వాళ్ళ వల్ల మీ జీవితాలు ఏమీ బాగుపడవు. మీ జీవితాలు వాళ్ళ వల్ల వచ్చారంటే లాస్ట్ రోజు వచ్చే 1000 రూపాయలు, ఆ రోజు వచ్చే కోట తప్ప మీ జీవితాలు ఎప్పటికీ మార్పు అని చెప్తా ఉన్నా. ఈ రోజు నేను శూన్యపాడు కాంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తా ఉన్నా. శూన్యపాడు లిఫ్ట్ లేదు, జానపాడు పోతే కనీసం ఒక హాస్పిటల్ దాని సంగతి పక్కన పెట్టు. ఈ రోజు తండాలలో నీళ్ల కోసం బకెట్లు పట్టుకుని తిరుగుతారు. కల్మర్ తండ, చెరువు తండ, కొత్త తండ, జానపాళ్ళు. ఎవరికి పాపం తెలుసా? ఈ దుర్మార్గం ఎంచుకోవడం వల్ల మనం అనిపిస్తున్న పాపం ఇది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఓటు వేస్తుంటే మళ్ళీ ఆయన ఎమ్మెల్యే వచ్చి నేను బోర్లు వేస్తాను. ఇప్పుడు బోర్లు వేసి 5 సంవత్సరాల తర్వాత నేను చేస్తాను. నేను ఆల్రెడీ ఎంపీ ఉన్నాడు కదా, ఎంపీకి నిధులున్నా కదా, మరి ఏదో అనుకుంటున్నాను, ఏం చేస్తున్నాను? ఆ కల్మతాడ తిరిగివా, చెరువుతాడ తిరిగివా, వాళ్ళ నీడ బాగా చూసుకున్నావా, పొలాలు వెళ్ళిపోతే లిట్ల సంగతి చూసినా 100 ఎకరాల పొలాలు వెళ్తాయి, కడుపు కోసపడుతున్నారు పేద ప్రజలు.
అవన్నీ బట్టి ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు వాణి ముఠాని ఎప్పుడు ఎక్కడ ఓట్లు కొనుక్కున్నాం, ఎక్కడ పేద ప్రజలు చేద్దాం తప్ప